నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం కీలక నిర్ణయం. ఎల్బీహెచ్, ఈఎంయు కోచ్లు ఉత్పత్తి చేసే విధంగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు. గురుకుల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలన్న సీఎం. ఆహార కల్తీలపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు. విషాహార ఘటనలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు. కుట్రలను ఆధారాలతో బయటపెడతామని వెల్లడి. పాలమూరులో ఘనంగా రైతు పండుగ ఆరంభం. 30 నాటి సభలో సీఎం తీపి కబురు చెబుతారన్న మంత్రులు. మూసీ ప్రాజెక్టుపై సర్కార్ అబద్ధాలు చెబుతోందన్న బీఆర్ఎస్. బాధితులకు అండగా పోరాడతామని హరీష్ వ్యాఖ్య. అదానీ అంశంపై చర్చకు పట్టువీడని విపక్షాలు. 4వ రోజు పార్లమెంట్లో సాగని కార్యకలాపాలు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం. ముఖ్య అతిథులుగా ఇండీ కూటమి అగ్రనేతలు. భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఏకంగా 1190 పాయింట్ల పతనమైన సెన్సెక్స్.